తాటి ప్రమాద బాధితులకు 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన కల్లు గీత కార్మిక సంఘం. చేర్యాల పట్టణం, సిద్దిపేట జిల్లా, తెలంగాణ రాష్ట్రంలోని గీత కార్మికుల జోల పాటు మరణాలు మరియు శాశ్వత వికలాంగత వల్లే విషాద సంఘటనలు నిత్యం చోటు చేసుకుంటున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ప్రతి తాటి ప్రమాద బాధిత కుటుంబానికి 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి బూడిద గోపి డిమాండ్ చేశారు. అమ్మా నువ్వు ఇట్రా మేము పడతాం ఏం పడుతుందా ఏం జరిగిందే మనిషి చెట్టు మీకలు పడ్డ ఇప్పుడు నెల మీద 16 రోజులు 15 రోజులు అవుతుంది. గత హాస్పిటల్లో ఖర్చు బాగా అయింది, కానీ ట్రీట్మెంట్ ఎవరు అంత ఖర్చు బాగా అయింది, డబ్బులు మాత్రం అయినాయి, కానీ ఏం తక్కువ కాలేదు. వాళ్ళు డిశ్చార్జ్ చేసారు. ఇప్పుడు నీకేం ప్రాబ్లం అయింది? పక్క బొక్క తిరిగినాయి, ఎన్ను పూస దేవస్తలేదు, పక్క బొక్క డ్యామేజ్ అయినాయి. అవస్థ అయితే దాకా. అంటే మళ్ళీ ఎప్పుడు రమ్మన్నారు? మరి మళ్ళీ 15 రోజులకు రమ్మన్నారు. ఇప్పటివరకు ఎన్ని డబ్బులు ఖర్చు అయినాయి? 70,000 80,000 దాకా అయినాయి. అంటే ఇప్పుడు నీకు ఆపరేషన్ కావడానికి ఎంత అవసరం పడుతుంది అంటారు? ఇంకా 2 లక్షల దాకా 3 లక్షల దాకా అవుతుంది అంటారు. వాళ్ళకి ఎక్స్‌గ్రేషియో వెంటనే అమలు చేయాలి. పర్మనెంట్ ఎక్స్‌గ్రేషియో 10 లక్షల రూపాయలను కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ప్రకారం ఎక్స్‌గ్రేషియో 10 లక్షల రూపాయలను తాటి చెట్టు మీదకి పడి గాయాల పాలైన పర్మనెంట్ బాధితులకు 10 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియోను ఉన్న ఎక్స్‌గ్రేషియోలకు డబ్బులను వెంటనే సోదరులారా, సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలో గత నెల 15వ తేదీన కల్లు గీత కార్మికుడు అయినటువంటి బురగోని శ్రీనివాసు తాటి ప్రమాదానికి గురై పక్కటెముకలు విరిగి వెన్నుముక విరిగి తీవ్రమైనటువంటి గాయాలయ్యి చికిత్స కోసం హైదరాబాదు, నిమ్స్, అదే రకంగా తదితర ప్రైవేటు హాస్పిటళ్లకు పోయిన సందర్భం ఉంది. ప్రభుత్వ ఆసుపత్రికి పోతే వైద్యం అందనటువంటి పరిస్థితి. మరి అక్కడికి పోయినాక కూడా సరైన వైద్యము ఆర్థిక స్తోమత లేక అందలేని పరిస్థితి. ఇలా పక్కటెముకలు విరిగి ఊపిరితిత్తులోకి కుచ్చుకొని కడుపులో తీవ్రమైన రక్తస్రావం అయ్యి ఇబ్బంది పడి చావు బతుకులలో ఉండి 3 నెలల రోజుల పాటు హైదరాబాదులో వైద్యం అయినప్పటికీ వెన్నుముక ఆపరేషను కాలేని సందర్భం ఉన్నది. వెన్నుముక ఆపరేషన్ కావాలి అంటే సుమారు 10 లక్షల రూపాయల వరకు ఖర్చు అయ్యే పరిస్థితి ఉన్నది. మరి ఆ గీతా కార్మికుడు ఆర్థిక స్తోమత లేదు, తనకు 2 బిడ్డలు, అదే రకంగా ఉండడానికి ఇల్లు కూడా లేదు. ఇల్లు ఈ రకమైన స్థితిలో ఉన్నది, ఒకటే ఒక రూము. మరి ఇవాళ తను జీవనం సాగిస్తున్నటువంటి ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇల్లు చూస్తే ఇగో ఇంత దుర్భరమైనటువంటి పరిస్థితులలో ఉన్నది. మరి శ్రీనివారు ఇవాళ ఆచేతనమైనటువంటి స్థితిలో తన కుటుంబ జీవనం ఇబ్బందిగా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి, మానవీయ కోణంలో ఆలోచించాలి. మరి ఈయనకు మెరుగైన వైద్యం అందించడం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇప్పటికీ 1 నెల రోజులు మంచానికే పరిమితమయ్యి ఇవాళ 1, 2 అన్నీ కూడా ఆ మంచంలోనే చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఉండడానికి ఇల్లు కూడా లేదు. తక్షణం ప్రభుత్వం ఈయనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి గృహ నిర్మాణం ప్రభుత్వమే బాధ్యత తీసుకొని కట్టించాలి. అలాగే తనకు మెరుగైన వైద్యం అందించడం కోసం ఎంత ఖర్చైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన వైద్యం, సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించాలని చెప్పేసి కల్లు గీత కార్మిక సంఘంగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానితో పాటుగా ఇలా ఎక్స్‌గ్రేషియో ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది, ఎన్నికల్లో మేము అధికారంలోకి వచ్చేస్తే గీతా కార్మికుల ఎక్స్‌గ్రేషియో చనిపోతే ఇచ్చేటువంటి దాన్ని 5 లక్షల నుంచి 10 లక్షలు చేస్తాం, పర్మనెంట్ బాధ్యతలు కూడా 10 లక్షలు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఇలా మొన్న లష్కర్గూడలో పోయిన సంవత్సరం తాటి చెట్ల మీదకెళ్ళి పడి ప్రమాదాలకు గురైన వాళ్ళకు పెండింగ్లో ఉన్న ఎక్స్‌గ్రేషియోను కూడా ఇస్తామని చెప్పేసి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే ప్రకటించి ఉన్నారు. కాబట్టి తక్షణం 10 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియో
రేవంత్ రెడ్డి సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రత్యేకమైనటువంటి స్పెషల్ జీవో తీసి వారికి 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియో ఇవ్వాలి అని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు గీతా కార్మికులకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. నేను బూరగొండ శ్రీనివాస్ గౌడ్ గత నెలలో తన వృత్తిలో భాగంగా తాడి చెట్టు మీదకి వెళ్ళి దిగుతుండ కింద పడడం వలన శరీరం గాయాలతో పాటు పూర్తిగా వెన్నుపూస విరగడం జరిగింది. దీంతో అతడు ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స కోసం అనేక హాస్పిటల్ తిరిగి అనేక 5-6 లక్షలు ఖర్చు చేసుకొని కూడా ఇంతవరకు అది ఆర్థిక ఇబ్బందులతో కూడుకున్న పని కాబట్టి ఆపరేషన్ లేకుండా ఇంటికే మంచానికే పరిమితమై దుర్భర జీవితం గడుపుతా ఉన్నాడు. కానీ ప్రభుత్వం తన ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా కల్లుగీత కార్మికులకు సంక్షేమానికి పెద్దపీట వేస్తామని చెప్పింది, పెన్షన్లు వేస్తామని చెప్పింది, డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పింది. ముఖ్యంగా ఇప్పుడున్న ప్రస్తుతం 5 లక్షలకు ఎక్స్గ్రేషియో 10 లక్షలు పెంచుతామని చెప్పింది. కానీ అది ఇంతవరకు ఆచరణలో రుజువు కాలేదు. కానీ మేమేం గొంతమ్మ కోరికలు అడగడం లేదు. మీరు ఇస్తామన్న 10 లక్షల ఎక్స్గ్రేషియో ఇవ్వాలని వెంటనే ప్రకటించాలని. రాష్ట్రంలో అనేక మంది వేలాది మంది తాడిచెట్టు మిక్కలు పడి పిట్టలా రాలిపోతా ఉన్నారు. సేఫ్టీ కిట్లు ఇంతవరకు ఇవ్వడం లేదు. సేఫ్టీ కిట్లు గీతా కార్మికుల సంక్షేమానికి వాళ్ళ ప్రాణాలు కాపాడడం కోసమే సేఫ్టీ కిట్లు బడ్జెట్ కూడా కేటాయించింది. కానీ ఈ చేర్యాల ప్రాంతానికి చేర్యాల, కుమ్రేలి, మద్దూరు, దూల్మేట ఈ 4 మండలాలకు ఇంతవరకు సేఫ్టీ కిట్ల ట్రైనింగ్ లేదు, పంపిణీ లేదు. కాబట్టి కార్మికుల మరణాలను తగ్గించాలంటే వెంటనే ఈ ప్రాంతానికి సేఫ్టీ కిట్లు అందించాలి. అట్లాగే ఏదైతే బూరగొండ శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడో అతడు ఇల్లు లేదు, పిల్లలు 2 ఆడపిల్లలు ఉన్నారు, దుర్భర జీవితం గడుపుతా ఉన్నాడు, ఎలాంటి ఆస్తుపాస్తులు లేవు. కాబట్టి అది ఒక కుటుంబాన్ని ఆదుకొని ఆయనకు ఎక్స్గ్రేషియో 10 లక్షలు కేటాయించి ఆయనకు హాస్పిటల్కి అయ్యే ఖర్చును, ఆపరేషన్కి అయ్యే ఖర్చును కూడా ప్రభుత్వమే బాధ్యత వహించాలని కూడా మేము కల్లుగీత కార్మిక సంఘం సిద్దిపేట జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇట్లాగే ఇది వెంటనే ఈ మానవతా దృక్పథంతో ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని సంబంధిత శాఖ అధికారులు కూడా ఇతనికి పెన్షన్ మంజూరు చేసి